ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే సూర్యాపేట జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి తండా ఎంజీ నగర్ తండా. ఎంజీ నగర్ తండా అంటే సూర్యాపేట చుట్టుపక్కల వాసులకు తెలియని ప్రాంతం కాదు. ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జ్యోతి నర్సింగ్ అంటే కూడా చుట్టుపక్కల ప్రజలకు అందరూ కూడా సుపరిచితుడే. మనం ఇప్పుడు జ్యోతి దగ్గర ఉన్నాము. అమ్మ చెప్పండి, మీరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీరు సర్పంచ్ గెలిస్తే ఏం పని చేద్దాం? నేను సర్పంచ్ గా గెలిస్తే ఏమో డ్రైనేజీ రోడ్లు అవి వేపిద్దామని అనుకుంటున్నాను. బడి గుడి అవన్నీ వేపిద్దామని అనుకుంటున్నాను. రోడ్లు వేపిస్తాం, అలాగనే శాంతి భద్రతలు. ఓకే, ఇప్పుడు జ్యోతి గారు భర్త నర్సింగ్ ఉన్నారు. అలా చెప్పండి, మీరు రాజకీయంగా ఎన్నో ఏళ్ళ నుంచి మీరు ఉన్నారు. అసలు మీరు మీకు ఎందుకు ఓటు వేయాలి, పక్క వాళ్ళకి ఎందుకు ఓటు వేయకూడదు? ఎంజీనగర్ తండా జిల్లాకు వచ్చేసి చాలా పలు రకాలుగా ఇబ్బందులకు గురైన ఒక 10-15 సంవత్సరాల నుంచి ప్రజెంట్ అలాంటి సమస్యలు లేకుండా శాంతి భద్రతల దృష్ట్యా మొత్తం ఎంజీనగర్ తండా వాతావరణాన్ని మొత్తం పీస్ఫుల్ గా శాంతియుతంగా చేసుకొని చూద్దామని అదే ఆశయంతో ముందుకు వచ్చాను. ముఖ్యంగా చెప్పండి, మీ తండాలో ఉన్నటువంటి సమస్యలు మీ దృష్టికి ఏమొచ్చాయి? ముఖ్యంగా విద్య కావచ్చు, లేకపోతే ఆరోగ్య విషయం కావచ్చు, డ్రైనేజ్ విషయంలో కావచ్చు, ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ వాస్తవానికి ఇక్కడ చాలా భూ సమస్యలు ఉన్నాయి, అలాగే వ్యక్తిగత ఇవి ఉన్నాయి. ఉన్న వాటికి ఆల్మోస్ట్ మొత్తం దగ్గర తీసేసాం, ఏం లేదు. కానీ ఈ రోజు మాత్రం ఎలాంటి వాతావరణం లేదు. అదండి. అంటే ముఖ్యంగా ఇప్పుడు జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత మీరు అన్నట్టు భూమికి బాగా రెక్కలు రావడం జరిగింది. భూ సమస్యలను ఎట్లా పరిష్కారం చేద్దాం అనుకుంటున్నాను? ఉన్న 20 వర్గాలను పిలిపించి కూర్చోబెట్టి శాంతియుతంగా పెద్దల సమక్షంలో చేసి మాట్లాడి గ్రామ నిర్ణయం ప్రకారం చూస్తున్నాం. ఇంకా మీ దగ్గర ఏ సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఒక ఓటర్ ఏమంటున్నారంటే వర్షం వస్తే పెద్ద ఎత్తున కూడా ఆ బురద వస్తున్నట్టు, దాని మీద సీసీ రోడ్డు నిర్మాణానికి మీరేం చేయబోతున్నారు? సీసీ రోడ్డు, అలాగే పై గవర్నమెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి సీసీ రోడ్డు, మళ్ళీ డ్రైనేజీ సమస్యలు ఉంది, ఆ సమస్య ఎలా చేయాలనేది గవర్నమెంట్ వాళ్ళ పై అధికారులతో మాట్లాడి చర్చించి దాన్ని క్లియర్ చేయడానికి. ఇప్పుడు రేషన్ కార్డుల విషయానికి వస్తే ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది, రేషన్ కార్డు లేక కొంతమంది కూడా ఉన్నారు. వాటి మీద ఎట్లా ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు దాని గురించి ఉన్న వాటి వరకు మాత్రం అందరికి లేని వాళ్ళకు రేషన్ కార్డు దగ్గర ఉండి ఇప్పించడం, ఆన్లైన్ చూపెట్టడం చేయడం మొత్తం చూసుకొని వస్తూనే ఉన్నాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికి వచ్చేసింది తండలు ఉన్నది. ఓకే, మనం ప్రస్తుతం చెప్పు రాజు, ఎట్లా ముందుకెళ్తున్నారు? ఏం కథ? మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ నుంచి జ్యోతి నరసింహ నాయక్ గారి ఉంగరం గుర్తుకు మేము అందరము గ్రామంలో అందరము ఏకవిధంగా అందరము కలిసి కట్టుగా ఉండి జ్యోతి గారి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించి గ్రామంలో ఉన్న సమస్యలు, ఎటువంటి సమస్యలు అంటే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, ఈ ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్నీ ఉన్నాయి. ఇంకా గ్రామంలో మా గతంలో కూడా కొంతమందికి మాకు 2 వచ్చినాయి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు. ఇక్కడ అందరికీ ఎటువంటి రేషన్ కార్డులు కానీ అన్నీ ఇచ్చి గ్రామంలో అందరినీ ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ అందరినీ సమస్యలను దగ్గరుండి మాట్లాడి పరిష్కరించి అందరము వార్డు మెంబర్లం కానీ సర్పంచ్ సమక్షంలో కానీ ఉండి ఖచ్చితంగా మేము మాట్లాడి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ సమస్యలు తీరుస్తాము. రోడ్లు కానీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు కానీ ఏదున్నా తీరుస్తాము. ఎటువంటి
లోన్లు కానీ ఈ డ్వాక్రా లోన్లు కానీ మాడా స్కీమ్ లోన్లు కానీ ఏ వచ్చినా కానీ అందరికీ దగ్గరుండి ఎటువంటి సమస్య ఉన్నా అందరం ఒక ఏకతాటిగా ఉండి అందరం ఉండి సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తాము. ఓకే, మనం చూస్తున్నాం ఎంజీ నగర్ తండలో ప్రస్తుతం మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి జ్యోతికి మాత్రము పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఓటర్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చేసినటువంటి పనులు అయితే ఉందో వాళ్ళంతా కూడా ఇప్పటికే ఆ గ్రామంలో అందరికి కూడా పరిచయస్తులు ఖచ్చితంగా జ్యోతి గెలిపించుకుంటారని చెప్తున్నారు. అంతేకాదు జ్యోతి చెప్పేది ఏంటంటే సూర్యాపేట జిల్లాలోనే ఎంజీ నగర్ తండలో ఒక ఆదర్శ గ్రామాన్ని నిలబెడతారు. సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేస్తే అవసరం వస్తే మా దగ్గర ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రం పక్కన ఉన్నటువంటి ప్రాంతం చేపట్టి ఇక్కడ అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద ఎత్తున కూడా భూ వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలు చెక్కు పెడతానని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.